హలో స్పేస్ లార్డ్స్, ఈ యూనివర్స్లో ఏదో ఒక గెలాక్సీలో ఏలియన్స్ ఉంటారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ భూమి మీద ఉన్న ఏరియా 51లో మాత్రం ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఏరియా 51 గురించిన స్టోరీస్ ని మనం ఇప్పటి వరకు చాలా వినే ఉంటాం. అందులో ముఖ్యంగా వినిపించే స్టోరీ ఏంటంటే ఏలియన్స్ కి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ అనేది భూమి మీద కూలిపోవడం జరిగింది. దాన్ని యుఎస్ ఆర్మీ వాళ్ళు తీసుకెళ్లి ఏరియా 51లో సీక్రెట్ గా ఉంచి దాని మీద రహస్యంగా రీసెర్చ్ చేస్తున్నారు అనేది మనం ఎప్పుడూ వింటుంటాం. అయితే ఇలాంటి రూమర్స్ అన్నీ కూడా అందులో పనిచేసే ఎంప్లాయీస్ ద్వారానే బయటకు వస్తుంటాయి. అయితే చాలా వరకు అందులో ఉండే ఏలియన్స్ ని చూసామని, వాటితో ఇంటర్వ్యూ చేసి అవి భూమికి ఎందుకు వచ్చాయి అనేది తెలుసుకున్నామని చెప్తుంటారు. కానీ 1989లో బాబ్ లజార్ అనే వ్యక్తి మొదటిసారిగా ఏలియన్ స్పేస్షిప్స్ ఎలా పనిచేస్తాయి అనేది బయటపెట్టాడు. అంటే ఏరియా 51లో ఏలియన్స్ కి సంబంధించిన యూఎఫ్ఓలు ఉన్నాయి అని, వాటి టెక్నాలజీని నాతో పాటు కొంతమంది సైంటిస్టులు కలిసి స్టడీ చేస్తున్నారు అని చెప్పాడు. బాబ్ లజార్ అనే అతను ఏరియా 51 కి దగ్గరగా ఉండే S4 అనే సీక్రెట్ సైట్ లో సైంటిస్ట్ గా పనిచేస్తూ ఉండేవాడు. అందులో ముఖ్యంగా ఏలియన్స్ కి సంబంధించిన యూఎఫ్ఓల ప్రొపల్షన్ సిస్టమ్స్ ని రివర్స్ ఇంజనీరింగ్ చేసేవాడు అని 1989లో బయటపెట్టాడు. అయితే ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏలియన్స్ కి సంబంధించిన యూఎఫ్ఓలను పరిశీలించి వాటి భాగాలను విప్పి అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకొని అలాంటి టెక్నాలజీని మళ్ళీ మనం క్రియేట్ చేయడం. సో అలాంటి పనిని బాబ్ లజార్ అనే అతను అక్కడ చేసేవాడు అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్న యూఎఫ్ఓలు అనేవి జెటా రెటిక్యులై అనే స్టార్ సిస్టమ్ నుండి వచ్చాయి అని అన్నాడు. ఆ స్టార్ సిస్టమ్ మన భూమికి 39.17 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. సో అంత దూరం నుండి మన భూమికి రావాలి అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ యూఎఫ్ఓలు అనేవి లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేసే టెక్నాలజీని కలిగి ఉన్నాయని, అలాగే ఇవి వామ్ హోల్స్ ని క్రియేట్ చేసి అందులో నుండి ట్రావెల్ చేసి మన దాకా వచ్చాయి అని బాబ్ లజార్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. ఆ టైంలో యూఎఫ్ఓలను నమ్మే వాళ్లకు బాబ్ లజార్ చెప్పిన విషయాలు ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి అనుకోవచ్చు. సో ఇప్పుడు బాబ్ లజార్ చెప్పిన ఏలియన్ యూఎఫ్ఓ టెక్నాలజీ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ యూఎఫ్ఓలు అనేవి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని బెండ్ చేయడం ద్వారా ఎన్ని లైట్ ఇయర్స్ దూరాలకైనా ట్రావెల్ చేస్తున్నాయి అని బాబ్ లజార్ అన్నాడు. అయితే ఏరియా 51లో ఉండే ఫ్లయింగ్ సాసర్స్ లో ముఖ్యంగా వాటికి పైన ఒక యాంటీనా ఉంటుంది. దాని ద్వారా వచ్చే సిగ్నల్ తో ఇలాంటి లవ్ షేప్ లో స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని బెండ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవి గ్రావిటీ ఎమిటర్స్. ఇవి 180 డిగ్రీస్ వరకు రొటేట్ అవ్వగలుగుతాయి. అంటే ఇక్కడ యాంటీనా నుండి వచ్చే సిగ్నల్ ద్వారా స్పేస్ షిప్ చుట్టూ ఒక లవ్ షేప్ లో ఉండే బబుల్ ఏర్పడుతుంది. ఈ బబుల్ ని కింద ఉన్న గ్రావిటీ ఎమిటర్స్ ద్వారా ఏలియన్స్ వాళ్లకు కావాల్సిన డైరెక్షన్ లో బెండ్ చేస్తూ ముందుకు వెళ్తారు. ఇదంతా స్పేస్ లో మనకు కనపడకుండా ఉండే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని బెండ్ చేసి ఒక బబుల్ లాగా మార్చడం ద్వారానే అందులో ట్రావెల్ చేస్తారు అని బాబ్ లజార్ అన్నాడు. వాటికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ని కూడా బయటకు లీక్ చేశాడు. అయితే ఫిజిక్స్ లో ఉండే థియరీస్ ప్రకారం ఈ డిజైన్స్ అన్ని ఒక విధంగా పాసిబుల్ అనే అనిపిస్తుంది. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ పనిచేయాలి అంటే దానికి ఇంధనం అనేది ఖచ్చితంగా కావాలి. అయితే ఈ స్పేస్ షిప్స్ అనేవి పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్ 115 అనే పదార్థంతో యాంటీ మ్యాటర్ ని క్రియేట్ చేస్తూ పనిచేస్తుంది అని చెప్పాడు. సాధారణంగా మన భూమి మీద ఉన్న ఖనిజాలలో యురేనియం 92 అనేది న్యాచురల్ గా ఏర్పడే చివరి ఖనిజం. దీని తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ల్యాబ్ లో క్రియేట్ చేసినవే. అయితే బాబ్ లజార్ చెప్పిన ఎలిమెంట్ 115 అనేది అప్పటికి ఇంకా మనం కనుక్కోలేదు. దాన్ని 2003లో రష్యా వాళ్ళు తయారు చేశారు. దీన్నే మాస్కోవియం అంటారు. అయితే ఈ ఎలిమెంట్ 115 అనేది యాంటీ మ్యాటర్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అని అడిగినప్పుడు బాబ్ లజార్ చెప్పిన సమాధానం ఏంటంటే ఎలిమెంట్ 115ని ఒక ప్రోటాన్తో ఢీ కొట్టించినప్పుడు అది ఎలిమెంట్ 116గా మారుతుంది. ఆ తర్వాత అందులో నుండి ఒక యాంటీ ప్రోటాన్ రిలీజ్ అవుతుంది. ఇలా పుట్టిన యాంటీ మ్యాటర్తో మ్యాటర్ అనేది కలిసినప్పుడు భారీ పరిమాణంలో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీతోనే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని ఏలియన్స్ వాళ్ళకి కావాల్సినట్టుగా మలుచుకొని అందులోనే వామ్ హోల్ ని కూడా క్రియేట్ చేసుకొని ప్రయాణిస్తారు అని, దాని ద్వారానే వాళ్ళు మన భూమికి వచ్చారు అని చెప్పాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిజానికి ఎలిమెంట్ 115 ద్వారా యాంటీ మ్యాటర్ అనేది ప్రాక్టికల్ గా క్రియేట్ చేయలేం. అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా వామ్ హోల్ ని క్రియేట్ చేయాలి అంటే మన భూమి సైజ్ కన్నా ఎక్కువ ఎనర్జీ కావాలి. అంటే వాటిని క్రియేట్ చేయడానికి ఎలిమెంట్ 115 తో క్రియేట్ అయ్యే ఎనర్జీ కూడా సరిపోదు. అండ్ ఏలియన్ స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ని ఉపయోగించుకొని మన భూమికి నిజంగా వచ్చి ఉంటే బాబ్ లజార్ చెప్పిన టెక్నాలజీ ప్రకారం ఆ స్పేస్ షిప్ యొక్క ఇంజన్ ఆన్ అవ్వగానే అది ఎక్కడ ఉంటుందో అక్కడ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి పదార్థం వామ్ హోల్ లోకి వెళ్ళిపోతుంది.
అంటే ఆ స్పేస్ షిప్ మన భూమికి దగ్గరగా వచ్చినా కూడా మన భూమి మొత్తం వామ్ హోల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బాబ్ లజార్ చెప్పిన టెక్నాలజీతో నడిచే స్పేస్ షిప్స్ మన భూమికి వచ్చే ఛాన్స్ లేదు. అండ్ ఏరియా 51లో ఏకంగా 9 యూఎఫ్ఓలు ఉన్నాయి అని అన్నాడు. అలాగే అతన్ని కేవలం యూఎఫ్ఓల ప్రొపల్షన్ సిస్టమ్ ని స్టడీ చేయడానికి మాత్రమే అనుమతించారని, అందులో ఉండే ఏలియన్స్ కి సంబంధించిన స్థావరాలకు వెళ్ళడానికి అతనికి అనుమతి లేకపోవడం వల్ల వాటి గురించి చెప్పలేకపోయాడు. అయితే బాబ్ లజార్ చెప్పింది మొత్తం మనకు సైంటిఫిక్ గానే అనిపిస్తుంది, కానీ యూఎఫ్ఓల ఇంజన్స్ ఎలా పనిచేస్తాయి అని మాత్రం చెప్పలేదు. అయితే చాలా మంది బాబ్ లజార్ చెప్పేదంతా నిజం కాదు అని అన్నారు. ఎందుకంటే అతని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ చెక్ చేసినప్పుడు ఆ పేరుతో ఆయన చెప్పిన యూనివర్సిటీలో ఎవ్వరూ చదవలేదు అని తెలిసింది. అలాగే ఏరియా 51లో పనిచేయడానికి ముందు బాబ్ లజార్ ఒక ల్యాబ్ లో పనిచేసేవాడిని అని చెప్పాడు, కానీ అక్కడ కూడా అతని పేరుతో ఎవ్వరూ పని చేయలేదు అని తెలిసింది. కాబట్టి బాబ్ లజార్ కి స్పేస్ షిప్స్ కి ఎలాంటి సంబంధం లేదు అని, అదంతా కేవలం పాపులారిటీ కోసమే చేశాడు అని కొంతమంది అన్నారు. అండ్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే అమెరికా గవర్నమెంట్ కావాలనే ఇతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీని మ్యానిపులేట్ చేసింది అని అన్నారు. అంటే ఏరియా 51లో పనిచేయడానికి ముందు ఇతని బ్యాక్గ్రౌండ్ ని చెరిపేసింది అంటున్నారు. దానివల్ల ఇతను చెప్పేది ఎవ్వరూ నమ్మకుండా ఉండేలా అక్కడి సీక్రెట్ ఏజెన్సీ ప్లాన్ చేస్తుంది. అయితే 1989లో బయటకు లీక్ అయిన యూఎఫ్ఓ టెక్నాలజీతో ఇప్పటి వరకు ఎలాంటి స్పేస్ షిప్ ని కూడా యుఎస్ గవర్నమెంట్ ఎందుకు తయారు చేయలేకపోయింది అనేది ప్రశ్న. దీనికి తగ్గట్టుగానే ఏరియా 51లో డిఫరెంట్ షేప్స్ తో ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయని అక్కడి ప్రజలు చెప్తారు. అంటే యూఎఫ్ఓ టెక్నాలజీని టెస్ట్ చేయడానికి ఏరియా 51ని బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచారా అనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. దీనివల్లనే ఏరియా 51 అనేది ఎక్కువగా పాపులర్ అయింది. అండ్ బాబ్ లజార్ ఇంటర్వ్యూస్ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, కావాలి అనుకునే వాళ్ళు చూడండి. సో ఫైనల్ గా ఏరియా 51లో ఏం జరుగుతుంది అనేది యుఎస్ గవర్నమెంట్ స్వయంగా చెప్పే వరకు ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. కానీ చాలా వరకు ఏరియా 51లో ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు అనేది వాస్తవం. ఆ టెక్నాలజీకి సంబంధించిన సీక్రెట్స్ బయట దేశాలకు చేరకూడదు అనే ఉద్దేశంతో ఏరియా 51ని సీక్రెట్ గా ఉంచడం జరిగింది. అయితే అది ఖచ్చితంగా ఏలియన్ టెక్నాలజీతోనే తయారవుతుందా అనేది తెలుసుకోవాలి అంటే ఆ టెక్నాలజీకి సంబంధించిన రిఫరెన్స్ ని ఫ్యూచర్ మిషన్స్ లో నాసా కానీ యుఎస్ గవర్నమెంట్ కానీ ఎక్కడో ఒక దగ్గర ఉపయోగిస్తుంది. అప్పుడు ఆ టెక్నాలజీ గురించి ప్రపంచం మొత్తం ఖచ్చితంగా మాట్లాడుకుంటుంది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ మీరు కనుక సైన్స్ అండ్ స్పేస్ లవర్స్ అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.